ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా ప్రభువా నీకు స్తోత్రములు. పాపులమైన మమ్మును మీరు క్షమించి నీ నిత్య రాజ్యానికి వారసులుగా చేసినందులకు నీకు స్తోత్రములు. దేవా, భయంకరమైన మా జీవితాన్ని మీరు మార్చినందులకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గనుక మార్పు నొందిన జీవితంలో మేము వర్ధిల్లటానికి మాకు నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మరలా నీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, ఇప్పుడు చెప్పిన విషయాలన్నిటిని బట్టి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. వేణుని సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి. జరిగిన సర్జరీ అంతట్లో మీరు సహాయం చేసినందులకు నీకే స్తోత్రాలు. అలానే 150 సంవత్సరాల జూబ్లీని సెలబ్రేట్ చేస్తూ ఉండగా దేవా, అది నీ కృప, నీ నమ్మకత్వం మా ఎడల ఎంత విస్తారంగా ఉందో దానిని మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతిస్తూ ఉండగా మమ్మను కనికరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలానే ప్రభు, ఆయా సంఘాలకు ఆహ్వానాలను అందించటానికి సిద్ధంగా ఉండగా దేవా, మరి ఈ ఆహ్వానాలు పట్టుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళే వారందరికీ మీరే తోడుగా ఉండి క్షేమమిచ్చి భద్రతనిచ్చి దేవ, మరి ఈ ప్రయాణాలన్నింటిలో మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా సంఘాలు నీ కృపను, నీ నమ్మకత్వాన్ని గుర్తించి నిన్ను స్తుతించే హృదయంతో మమ్మను చేరుకొని నిన్ను మహింపరచగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి సహవాసం దయచేయండి. అలానే యుద్ధ వాతావరణాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. శాంతిని నెలకొల్పండి. అలానే ప్రభా, తద్వారా అనేక మంది మా సంఘ సభ్యులు ఆయా ప్రాంతాలలో ఉండి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండగా వారిని మీరు కనికరించండి. వారికి భద్రత దయచేయండి. ఇప్పటి వరకు మీరు అనుగ్రహించిన నీ కృపకై నీకు స్తోత్రాలు. అలానే రెవరెండ్ జోసెఫ్ కిషోర్ గారు వారి యొక్క బృందాన్ని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. మా మధ్యకు క్షేమంగా తోడుకుని వస్తారని నమ్ముతూ ఉన్నాం. ఈ దినపు మా ఈ సహవాసాన్ని మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఈరోజు మరలా మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ పాటికే మీకు కొన్ని పేపర్స్ అందించబడ్డాయని నేను అనుకుంటున్నాను. మనం గతించిన దినాలలో మనకి ఇవ్వబడినటువంటి షెడ్యూల్ ప్రకారంగా అసలు దేవుని యొక్క వాక్యం మన వరకు ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ అసలు బైబిల్ అంటే ఏంటి అనే సంగతిని తెలుసుకొని ఆ బైబిల్ని ఎందుకు ధ్యానం చేయాలి, అలా ఎలా ధ్యానం చేయాలి అనే విషయాలను ఇంతవరకు మనం ఆలోచించాం. ఈ రోజున ధ్యానించేటువంటి ఆ ప్రక్రియను గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని అనుకున్నాను. అయితే ధ్యానించేటువంటి ప్రక్రియ కేవలం మాటలతో చెప్పటం కాకుండా మీ చేతుల్లో ఇది రిటర్న్గా ఉంటే మంచిదని అనిపించి దీన్నంతటినీ కూడా టైప్ చేసి ప్రింట్ చేయటం జరిగింది. ఇది మన యొక్క ఆధ్యాత్మిక క్షేమం కోసం. కాబట్టి ఈ 4 పేజీలలో ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా మీరు తప్పకుండా చదవాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇప్పుడు మనం దీనిని అనుసరించే కొన్ని విషయాలు చెప్పుకుంటాం. కాబట్టి ఒకవేళ మనలో ఎవరైనా చక్కగా స్పష్టంగా చదవగలిగిన వారు ఒక 3 ఉంటే ఐ థింక్ 3 భాగాలను చదువుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వారు చదువుతూ ఉండగా మిగిలిన వారందరూ అవి చూస్తారు. మధ్య మధ్యలో అవసరమైన మేరకు నేను కొంత వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఇంట్రొడక్షన్ పార్ట్ ఒకటి ఉంది. దాని తర్వాత 3 పాయింట్స్ ఉన్నాయి. విషయ పరిశీలన, భావ పరిశీలన,
అలానే మరొకటి అన్వయము అని 4వ పేజీలో ఉంటుంది. సో మొత్తం ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరత ఉంది. చూద్దాం. సో విషయ పరిశీలన అనే ఆ పార్ట్ బహుశా సుజాత ఈశ్వరరావు గారు చదువుతారు. తర్వాత రెండవది శాంతి గారు చదువుతారు, భావ పరిశీలన. మూడవది అన్వయము వీణ గారు చదువుతారు. ఓకే, సో ఆ రీతిగా మీరు సిద్ధపడి ఉండండి. చదవబడినటువంటి వాక్య భాగాలను అనుసరించి మనం చూస్తే, పౌలు తిమోతికి ఉత్తరాన్ని వ్రాసినప్పుడు విశేషంగా తిమోతిని దేని మీద ఆధారపడి తన యొక్క జీవితాన్ని, తన యొక్క పరిచర్యను, తన సంఘాన్ని కట్టుకోమన్నాడో చాలా క్లియర్గా వ్రాశాడు. అందులో దేని మీద ఆధారపడి అంటే వాక్యం మీద ఆధారపడి, వాక్యాన్ని మీద ఆధారపడి నీ జీవితాన్ని కట్టుకో, వాక్యం మీద ఆధారపడి నీ బోధ, నీ పరిచర్య చేయి, వాక్యం మీద ఆధారపడి నీ సంఘాన్ని కట్టు. సో వాక్యము లేకుండా క్రైస్తవునికి జీవితము లేదు, పరిచర్య లేదు, సంఘము లేదు. సో వాక్యం అనేది ద బేసిక్ థింగ్ అన్నమాట అండి. అదే బేస్మెంట్ మనకి, అది పునాది లాంటిది. ఆ పునాది సత్యము మనం విడిచిపెడితే నో మోర్ వీఆర్ క్రిస్టియన్స్. సో అంచేత ఆ పునాది సత్యాన్ని మన జీవితంలో స్థాపించబడాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈ విధంగా ఈ సందేశాలన్నీ కూడా సిద్ధపరచబడ్డాయని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో నేను మీకు చెప్పిన రీతిగానే నా పరిచర్య జీవితం అంతటి ద్వారా నేను తెలుసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక విశ్వాసిని దేవుని వాక్యం దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టగలిగితే నా పరిచర్య అయిపోయినట్టే. అంతకు మించి నాకు పరిచర్య లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి రాకపోవటం వలనే చాలా విషయాల్లో మనం కొదువగలిగి ఉన్నాం, ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో. అక్కడికి వస్తే ఆ వ్యక్తి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పుని చూస్తాం. మన వైఖరిలో కానీ, మన ఆలోచన ధోరణిలో కానీ, మన యొక్క భావోద్రేకాలలో కానీ, అన్ని విషయాల్లో చాలా మార్పుని మనం చూస్తాం. సంఘం క్షేమాభివృద్ధి చెందటాన్ని మనం చూస్తాం. అందుచేత నేను గ్రహించిందల్లా ఇదొకటే, ఒక విశ్వాసిని దేవుని వాక్యం దగ్గరికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలా, దానికోసమే ఈ పని అంతా మనం చెయ్యాలి. సో మనం కూడా ఒకరినొకరు ఆ రీతిగానే ప్రోత్సహించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. బైబిల్ని ధ్యానించడానికి రకరకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. పండితులు చాలా పద్ధతులను సూచించారు. అన్ని పద్ధతులు మనం నేర్చుకోవటం కొంచెం ఒకేసారి కష్టం అవ్వచ్చు. ఒకదాని తర్వాత ఒకటి దాని లోతుకు వెళ్తున్న కొలది ఆ పద్ధతులు మనకి అవగాహనలోనికి వస్తాయి. అయితే ఇక్కడ చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక బైబిల్ స్టడీ మెథడ్ని నేను మీకు అందించాలని కోరుకున్నాను. దీనిని ఆల్రెడీ ఒకసారి మన యొక్క గురువారపు బైబిల్ స్టడీస్లో చెప్పటం జరిగింది. అయితే అప్పుడు కొంతమంది ఇది మరలా కావాలని అడగటం కూడా జరిగింది. చేత దీనిని కేవలం గురువారపు బైబిల్ స్టడీకి వచ్చినటువంటి వారికి మాత్రమే కాదు, కానీ విశ్వాసులైన ప్రతి వారికి, నిజంగా రక్షణ విషయంలో ఎదగాలి అని ఆశించే ప్రతి ఒక్కరికి, బైబిల్లోని విషయాలను తెలుసుకొని ఆ ప్రకారంగా జీవితాన్ని మార్చుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఇది అవసరమని ఎంచి నేను ఈ విధంగా మీ కొరకు సిద్ధం చేయటం జరిగింది. కాబట్టి ఇందులోని విషయాలు మనం
చదువుదాం, చదువుతూ విషయాలను తెలుసుకుందాం. మీ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి వాటిని చూడాలని నేను కోరుతూ ఉన్నాను. ఇండక్టివ్ బైబుల్ స్టడీ మెథడ్. ఈ మాట ఇంగ్లీష్లో ఉండటం వల్ల మనకి గవ్వుకుని అర్థం కాదు, అలాగని తెలుగులో చెప్పినా అర్థం కాదు. ప్రేరక అధ్యయన పద్ధతి, అది అసలే అర్థం అవుతుంది. సో కాబట్టి దాని ఇండక్టివ్ స్టడీ అని అందాం. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, బైబిల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి, అలాగనే కొన్ని జరిగినటువంటి సంఘటనలతో పాటు కొన్ని ఉపమానాలు ఉన్నాయి, బోధలు ఉన్నాయి, ఇలా రకరకాలైనటువంటి విషయాలు అందులో ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేస్తూ ఉండగా విశ్వాసులందరికీ అవసరమయ్యేటువంటి నియమాలు మనకు అర్థమవుతాయి. సో బైబిల్లో ఉన్నటువంటి విషయాలను ధ్యానం చేసి అందులో నుంచి నియమాలను మనం వెలికి తీసి వాటిని మన యొక్క జీవితానికి అప్లై చేసుకునేటువంటి పద్ధతిని ఇండక్టివ్ బైబుల్ స్టడీ మెథడ్ అని అంటారు. ఈ ఇండక్టివ్ బైబుల్ స్టడీ సంబంధించినటువంటి ఇండక్టివ్ స్టడీ మెథడ్లో ఒక బైబుల్ని కూడా ఇంగ్లీష్లో తయారు చేయడం జరిగింది. NIV వెర్షన్ వారు ఒక బైబుల్ని వారు ఈ మెథడ్లో తయారు చేశారు. అంటే దానికి సంబంధించి ఏవే ఉండాలి అవన్నీ కూడా కాలమ్స్ ఇచ్చి దానికి ఖాళీలు ఇచ్చి అందులో రాసుకోవటానికి వీలుగా ఒక బైబుల్ని కూడా తయారు చేశారు. ఇండక్టివ్ స్టడీ మెథడ్లో ఆ బైబిల్ తయారు చేయబడింది. ఒకవేళ మీలో ఎవరికైనా అది దొరికితే దాన్ని కొని కూడా చూడొచ్చు. కాకపోతే అది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ వచ్చిన వారికి అది ఉపయోగకరంగా ఉండొచ్చు. ఇండక్టివ్ స్టడీ మెథడ్లో ఉన్నటువంటి బైబిల్. రైట్, ఈ ఇంట్రొడక్షన్ నేను చదువుతాను, తర్వాత మిగిలిన విషయాలు నియమించబడినటువంటి వారు చదువుతారు. ఇంట్రొడక్షన్ కేవలం మీకు జ్ఞాపకం చేయాల్సినటువంటి సంగతులు మాత్రమే అక్కడ ఉంటాయి. సర్వసాధారణమైన ఎక్కువ ప్రాచుర్యం పొందిన బైబుల్ అధ్యయన పద్ధతి ఇది. ఇందులో ముఖ్యంగా 3 మెట్లు ఉంటాయి. ఈ 3 మెట్లే మనకి ప్రాముఖ్యం. వాటిని అనుసరించి బైబుల్ వాక్య భాగాలను ధ్యానం చేయొచ్చు. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను, డివోషనల్ బుక్స్ అంత ఎక్కువగా రెగ్యులర్గా వినియోగించి వాటి మీద ఆధారపడి మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకనే నేను డైలీ బ్రెడ్స్ని ఇలాంటి ఆ కోవకు చెందినటువంటి బుక్స్ని కొంచెం డిస్కరేజ్ చేస్తాను. అవి మీకు కీడు చేయకపోవచ్చు కానీ మేలు కూడా చెయ్యవు. చదువుకోవచ్చు, వాటి ద్వారా కొంత ఆదరణ పొందొచ్చు. కానీ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మాత్రం వాక్యం దగ్గరికే రావాలి. సో ఆ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మరి ఎలా చదవాలి? ఎప్పటి వరకు నేను డైలీ బ్రెడ్ని ఫాలో అయ్యాను, లేకపోతే ఇప్పటి వరకు నేను ఏదో ఒక స్టడీ బైబుల్ని ఫాలో అయ్యాను, మరి నేను అవన్నీ వదిలేస్తే ఎలా చదవాలి అంటే దాని కొరకే ఈ పద్ధతిని మనం అనుసరిస్తాం. ఓకేనా? మన రక్షణ విషయంలో ఎదగటానికి దానికి రిఫరెన్స్ అక్కడ రాయబడింది. పాపమును అపవాది సంధించే శోధనలను జయించటానికి దానికి రిఫరెన్స్ అక్కడ రాయబడింది. మంచి పరిచారకునిగా దేవుని సేవించటానికి, ధన్యకరమైన జీవితం కొరకు, ఇతరుల ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు సహకరించుట కొరకు, లేక హేతువు అడుగు ప్రతివానికి సమాధానములు చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండుట కొరకు బైబుల్ ధ్యానం అవసరం. 5 కారణాలు. ఈ 5 కారణాలు మనం గత 2 దినాల్లో చెప్పుకున్నాం. ఈ 5 కారణాలు బట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. సరే, నేను డైరెక్ట్గా మెథడ్లోనికి వచ్చేస్తున్నాను. దేవుని వాక్యంను ధ్యానించు పద్ధతిలో 3 మెట్లు అన్నాను కదా. ఈ 3 మెట్లు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. విషయ పరిశీలన అంటే అబ్జర్వేషన్. తర్వాత 3వది అన్వయము అంటే అప్లికేషన్. ఏ సత్యాన్నే దేవుడు బయలుపరిచాడో దాన్ని జీవితానికి వర్తింప చేయటం, దీన్ని అన్వయము అని చెప్తాం.
ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. విషయ పరిశీలన దగ్గర నుండి చదువుకుందాం. నెంబర్ 1, విషయ పరిశీలన. ఏదైనా వాక్య భాగమును ధ్యానించినప్పుడు మొదటిగా ఆ భాగంలోనున్న విషయమును గ్రహించాలి. దీని కొరకు వాక్య భాగమును అనేక సార్లు చదవాలి. ఆ వాక్య భాగంలో ఏముంది లేక ఏమి వ్రాసి ఉంది అని తెలుసుకొనుటకు ఈ క్రింది 6 ప్రశ్నలు మనకు ఉపయోగపడతాయి. ఓకే, ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్లెయిన్గానే ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అయితే ఏ వాక్య భాగాన్ని గురించి మాట్లాడుతుంది? నువ్వు ఏ వాక్య భాగాన్ని ధ్యానించాలని కోరుకున్నావో ఆ వాక్య భాగం. ఓకే, నిన్న మనం చెప్పుకున్నాం వాక్యాన్ని ఎలా చదవాలి అనేటువంటి విషయాన్ని గురించి. సో అందులో అనేక మార్లు చదవటం వాక్య భాగం ఎలా చదవాలి, ఇంచుమించుగా ఒక వాక్య భాగాన్ని లేక ఒక పుస్తకాన్ని కంటిన్యూగా 1 సిట్టింగ్లో మీరు చదవగలిగితే మొత్తం విషయం అర్థమవుతుందని కూడా మనం చెప్పుకున్నాం. అయితే చిన్న చిన్న పుస్తకాలతో చిన్న చిన్న భాగాలతో దాన్ని ప్రారంభించాలి. అది ఎలా ప్రారంభించాలో, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో అనే విషయాలు నిన్నటి దినాన్ని మనం చర్చించాం. కాబట్టి ఆ వీడియో మీరు చూస్తే మీకు ఇంకా ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే తెలుస్తుంది. ఓకే, సో అలాగ ఏదైనా ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేయాలనుకుంటే దానికి సంబంధించిన విషయాలు, అందులోని విషయాన్ని పరిశీలన చేయటం. చదవండి. విషయ పరిశీలనలో భాగంగా ఎవరు, అందులోని పాత్రలు, పాత్రధారులు. బి, ఏమిటి, అసలు విషయం. సి, ఎక్కడ, స్థలం. డి, ఎప్పుడు, సమయం, సందర్భం. ఈ, ఎలా, పద్ధతి లేక విధానం. ఎఫ్, ఎందుకు, ఉద్దేశ్యం. పరిశీలించవలసిన మరికొన్ని అంశాలు: కఠినమైన పదాలు లేక వాక్యాలు ఉన్నాయా? అనేక సార్లు మాటి మాటికి వచ్చే పదాలు, పునరావృతం అయ్యే పదాలు ఉన్నాయా? అనుసంధానపరిచే పదాలు అనగా ముందు చెప్పిన విషయంతో తర్వాత చెప్పే విషయాన్ని జత కలిపే పదాలు, కవర్డ్స్ ఉన్నాయా? ఏవైనా జాబితాలు అనగా ఒక వరుసలో చెప్పిన అనేక సంగతులు, లిస్ట్స్ ఉన్నాయా? సరిపోల్చు పదాలు, కంపారిజన్ అండ్ ఉన్నాయా? ముఖ్యమైన విషయం, మెయిన్ థీమ్ వ్యక్తీకరించబడినదా? కొత్త పదాలు లేక ఇంతకు ముందు పరిచయం లేని పదాలు, వింతగా అనిపించే పదాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యోర్యం, ప్రేతోర్యం ఫిలిప్పి 1:13. పరోక్ష పదజాలం, కుక్కలు ఫిలిప్పి 3:2. ఓకే, ఇందులో 6 ప్రశ్నలు మొట్టమొదట మనం చెప్పాం. అంటే ఏదైనా ఒక వాక్య భాగాన్ని మీరు చదివినప్పుడు మీరు గమనించాల్సినటువంటి విషయాలు ఏంటి అనేది ఈ ప్రశ్నల్లో ఉంది. ఎవరు అంటే వ్యక్తుల గురించి, ఏమిటి అంటే అసలు అక్కడ విషయం ఏంటి, ఎక్కడ, ఏ స్థలంలో జరిగింది, లేక ఏ ప్రాంతంలో జరిగింది, ఎప్పుడు, ఏదైనా సమయం నిర్ధారించబడిందా, లేక సందర్భం ఏదైనా ఉందా, ఎలా అంటే అది ఎలా జరిగింది, అలానే ఎందుకు, ఏ ఉద్దేశంతో జరిగింది అనేటువంటి విషయాలు ముఖ్యంగా మనం చూస్తాం. ఓకే, తర్వాత పరిశీలించవలసినటువంటి మరికొన్ని అంశాలు అనే దానిని కొంచెం నేను చెబుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మన వాక్యాన్ని చదివేటప్పుడు కొన్నిసార్లు కఠినమైనటువంటి పదాలు ఉంటాయి. అంటే అవి మనకి అర్థం కావు, సులువుగా అర్థం కావు. ఉదాహరణకి ఇందాక ప్రేతోర్యము అనే మాట చదివాం. అది అంత సులువుగా మామూలుగా అర్థమయ్యే మాట కాదు, మనం మామూలుగా మాట్లాడుకునే మాట కూడా కాదు, మనం ఎప్పుడు ఉపయోగించం దాన్ని. బైబిల్లో ఉంది అది ఆ మాట. కాబట్టి అలాంటి మాటలు ఏమైనా వచ్చినప్పుడు వెంటనే వాటిని నోట్ చేయాల. ఓకే, ఆ తర్వాత
తర్వాత అనేక సార్లు మాటి మాటికి వచ్చే పదాలు, అంటే కొన్నిసార్లు కొన్ని పదాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. వాక్యంలో మనం చూస్తే ఆ పదాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. మనకి అలాంటి ఉదాహరణలు బైబిల్లో చాలా ఉన్నాయి. అలా పునరావృతమయ్యేటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా అనే దానిని మనం కనిపెట్టాలి. అలా మాటి మాటికి ఏదైనా ఒక పదం వస్తూ ఉందనుకోండి, దానికి సంబంధించి ఏదో ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అందుకని మనం అలాంటి పదాలని పట్టుకోవాలి. అప్పుడు మనకి అందులో ఉన్నటువంటి విషయం అర్థమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత కనెక్టింగ్ వర్డ్స్ అంటే ఇప్పుడు కొన్ని వాక్య భాగాలు జస్ట్ కాబట్టి అనే మాటతో ప్రారంభమవుతాయి. ఇక్కడ కూడా ఒక మాట ఉంది కదా, ఏమంటే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని కాబట్టి అనే మాట కనెక్టింగ్ వర్డ్, అంటే దాని ముందు చెప్పినటువంటి విషయాన్ని చెప్పబోయేటువంటి విషయాన్ని లింక్ చేస్తుంది అన్నమాట ఇది. సో కాబట్టి అలాంటి మాటలు మనం పట్టుకుంటే అప్పుడు ఏం తెలుస్తుంది, అసలు ఇది ఎందుకు ఈ విధంగా వ్రాయబడిందో మనకి తెలుస్తుంది. దాని యొక్క సందర్భం మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత ఏవైనా జాబితాలు, అనగా ఒక వరుసలో చెప్పినటువంటి సంగతులు ఉన్నాయా. నిన్న మనం ఒక రిఫరెన్స్ చూసాం. పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాలు మనం చూసాం. అందులో మీరు మాని అని చెప్పినప్పుడు ఒక లిస్ట్ చెప్పాడు. ఏం లిస్ట్ చెప్పాడు? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, ఆ సమస్తమైన దూషణ మాటలు ఆయన 5 చెప్పాడు. ఈ 5 ఒక జాబితా, ఒక లిస్ట్ అన్నమాట. అలాగనే మీరు శరీర కార్యాల గురించి చదువుతారు, ఒక లిస్ట్ అక్కడ రాయబడింది. ఆత్మ ఫలాన్ని గురించి చదువుతారు, అక్కడ ఒక లిస్టు రాయబడింది. అలాగే చాలా ఉంటాయి అన్నమాట. అలానే శిష్యులను గురించి చదివినప్పుడు శిష్యుల పేర్లు జాబితా అక్కడ రాయబడింది అన్నమాట. సో ఆ జాబితాని మనం గుర్తించడం చాలా అవసరం. అలా గుర్తిస్తే అందులో ఉన్నటువంటి విషయం మనకి అర్థమవుతుంది. అలాగనే కొన్ని సరిపోల్చేటువంటి పదాలు ఉంటాయి, అంటే కంపేర్ చేసేవి, విభేదించేవి. ఉదాహరణకి వెలుగును గురించి చీకటి గురించి మాట్లాడుతుంది బైబిల్. పాపమును గురించి పరిశుద్ధతను గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి, శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది అని మాట్లాడుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇది శరీర సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది, రెండింటికి మధ్య పోలికలు ఏంటి, విభేదాలు ఏంటి, లేక వీటన్నిటికీ వ్యత్యాసం ఏంటి, లేకపోతే ఏదైనా పోల్చి చెబుతున్నాడా అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతాయి అలాంటివి మనం గుర్తుపడితే. ఏమని ఆ తర్వాత ముఖ్యమైనటువంటి విషయం అంటే మొత్తం ఆ వాక్య భాగం అంతా చదివేసిన తర్వాత అందులో అసలు విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఊరికనే పొడిగా అక్కడొక పదం, ఎక్కడొక పదం, ఎక్కడొక వాక్యం, అక్కడొక వాక్యం గుర్తుపట్టుకోకూడదు. టోటల్గా దాని యొక్క విషయం ఏంటి అనేది మనకి అర్థం అవ్వాలి. సో అలాగ అర్థం అవ్వాలంటే ఏం చేయాలనేది తర్వాత నేను మళ్ళీ చెప్పాను, అక్కడికి వచ్చినప్పుడు దాని గురించి వివరిస్తాను. కాబట్టి ఆ మెయిన్ థీమ్ని పట్టుకోవటం అనేది చాలా అవసరం. అలాగనే ఇంకొక విషయం ఏం చెప్పామంటే, క్రొత్త పదాలు ఏమైనా వచ్చాయా, ఇంతకుముందు పరిచయం లేనటువంటి పదాలు ఏమైనా వచ్చాయా, వింతగా అనిపించేటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా అంటే దానికి ఒక 2 ఉదాహరణలు ఫిలిప్పీ పత్రికలోంచి మనం తీసుకోవటం జరిగింది. అందులో ఫిలిప్పీ పత్రిక 1:13లో ప్రేతోర్యము అనేటువంటి మాట అక్కడ మనకి కనపడుతుంది. ఏంటి ప్రేతోర్యము? ఓకే, సో ఇప్పుడు పౌలు ఒక చెరసాలలో ఉన్నాడు. ఆయన సంఖ్యల మధ్య బందీగా ఉన్నాడు. అక్కడ ప్రేతోర్యము అనేటువంటి పేరు కలిగినటువంటి సేన ఒకటి ఉంది, అంటే సైనిక బృందం. ఆ బృందంలో ఉన్నటువంటి సైనికులు ప్రతిరోజు కూడా ఈ పౌలుని అటొకరు ఇటొకరు ప్రతిరోజు కూడా కాపలా కాసేవారు. సో ఇప్పుడు ఏమంటాడంటే, ప్రేతోర్యము అను సేనలో ఉన్నటువంటి వారికి అందరికీ
నన్ను గూర్చినటువంటి విషయం తెలిసిపోయింది, లేక సువార్త వారికి తెలుస్తూ ఉంది అని మాట్లాడతాడు అన్నమాట. నాకెందుకు ఈ శ్రమలు వచ్చాయో వారికి అర్థమైంది అని చెప్తాడు. సో కాబట్టి అలాంటి మాటలు మనకి వచ్చినప్పుడు మనం దాని గురించి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇంకా కొంచెం ఈ మాట మీద మనం ఎలాగ స్టడీ చేయాలనేది నెక్స్ట్ వచ్చినటువంటి దానిలో నేను మళ్ళీ మీకు చెబుతాను. ఆ తర్వాత ఇదే ఫిలిప్పీ పత్రికలో 3:2లో ఇలా ఉంది. ఆ స్టేట్మెంటే చాలా వింతగా ఉంటుంది. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఆ మాట చదవగానే మనకి అది అర్థమయ్యే మాట కాదు. అసలు ఏం మాట్లాడుతున్నాడు పౌలు? అదే వచనంలో మనం క్లియర్గా చదివితే ఓకే అయితే దానికి మరలా మీరు బైబిల్ చదువుతూ ఉంటే మీకు చాలా అర్థాలు తెలుస్తాయి. అందులో ఒకటి ఏంటంటే, అంటే అర్థం ఏంటి? దేన్నైతే అది కక్కేసిందో, ఏదైతే లోపట ఇమిట్ యొక్క లక్షణం, వీళ్ళు కూడా అదే పని చేశారట. దేన్నైతే వద్దు అనుకున్నారో దాన్నే మరలా ఆశ్రయించి దాని మీద ఆధారపడి అందరికీ బోధించడం ప్రారంభించారన్నమాట. అంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు, ఈరోజు సంఘాన్ని వెనక్కి తీసుకెళ్తారు. ఏ ఆచారాన్ని అయితే వదిలేశారో అదే ఆచారం వైపుకి మళ్ళా సంఘాన్ని నడిపించేటువంటి సేవకులంట వీరు, దుష్టులైనటువంటి పనివారట. అందుకని వీరిని ఆ తీవ్రమైనటువంటి పరోక్ష పదజాలంతో మాట్లాడాడు. సో ఇలాంటివి మనకి బైబిల్లో ఇంకా చాలా ఉంటాయి. వాటిని కూడా మనం అర్థం చేసుకుంటే అసలు బైబిల్ని ధ్యానం చేసినప్పుడు మనకు ఆ సంగతులన్నీ అర్థమవుతాయి. శాంతి గారు 2వది చదవండి, భావ పరిశీలన. సో భావ పరిశీలన అంటే ఇప్పటి వరకు ఆ వాక్య భాగంలో ఏముందో అది మాత్రమే నోట్ చేసాం. ఇప్పుడు దాని తాలూకా విషయం తెలియాలి కదా, అర్థం తెలియాలి కదా. అది ఇప్పుడు ఎలా చేయాలనేది ఈ భావ పరిశీలన. దేవుని వాక్యం ధ్యానించే పద్ధతిలో మొదటిది విషయ పరిశీలన మనం చూసాం. తర్వాత భావ పరిశీలన. వాక్య భాగంలో నుండి ఇంతవరకు సేకరించిన వాటి యొక్క అర్థమును గ్రహించు ప్రక్రియ. కొన్నిసార్లు ఈ ప్రక్రియ కొనసాగుచుండగా మరికొన్ని విషయ పరిశీలనకు సంబంధించిన అంశాలు కూడా కనబడవచ్చు. వాటిని కూడా మనం పరిగణించాలి. భావ పరిశీలన అంటే మన వ్యక్తిగత విషయాలను, ఉద్దేశ్యాలను వాక్యంలోనికి చొప్పించుట కాదు. పరిశుద్ధాత్మ నడిపింపులో గ్రంథకర్త యొక్క ఉద్దేశ్యమును గ్రహించాలి. గ్రంథకర్త ఒక ఖచ్చితమైన ఉద్దేశ్యంతోనే రాశాడు. అందుచేత వ్యక్తిగత ఉద్దేశ్యాలకు అనుగుణంగా పదాలకు వక్రభాష్యం చెప్పకూడదు. కష్టతరమైన వాక్య భాగాలు ఎదురైతే దానిని గ్రహించుటకు మనసు నిలపాలే తప్ప మనకిష్టం వచ్చినట్లు అపార్థం చేయకూడదు. ఓకే, ఈ పారాగ్రాఫ్ అర్థమైంది కదా. భావ పరిశీలన అంటే మన ఆలోచనను బట్టి మనకున్నటువంటి సమస్యల్లో నుంచి బైబిల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. ఇవన్నీ ప్రక్కన పెట్టి అసలు బైబిల్ ఏం చెబుతుంది, బైబిల్లో ఈ మాట ఎందుకు రాశాడు అని బైబిల్లో రాసినటువంటి వాటి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించేదే ఈ భావ పరిశీలన. అంతేగాని మన మనస్సులో ఉన్నటువంటి వాటిని వాక్యంలోనికి చొప్పించకూడదు. అలాగే ఎక్కువ మంది చేస్తూ ఉన్నారు. దానివలన చాలా ప్రమాదం ఎదురవుతుంది. అది రాను రాను మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ క్రింది విధంగా అంశాలను పరిశీలించుట వలన భావమును గ్రహించుటకు వీలుపడును. మొదటిది, విషయ పరిశీలనలో మనం గమనించిన విషయాలను మరోసారి సరిచూసుకొని ఆ వాక్య భాగంలోని వచనాలను మన స్వంత మాటల్లో రాసి వాక్యంతో సరిపోల్చి ఆ వాక్య భాగంలో ఉన్నదంతా మనం అవగాహన చేసుకున్నామో లేదో పరిశీలించుకోవాలి. అవసరమైతే మళ్ళీ రాయాలి. ఓకే, ఇక్కడ చెప్పినటువంటి విషయం మీకు అర్థమైంది కదా. ఇంతకుముందు మీరు విషయ పరిశీలన చేసినప్పుడు అందులోని వ్యక్తులు ఎవరు, స్థలం ఎక్కడ, టైం ఏంటి, సందర్భం ఏంటి, ఇలా పొడి పొడిగా రాశారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బైబిల్ని మూసేసి మీరు ఏవైతే విషయాలను గ్రహించారో వాటిని పట్టుకొని
దానిని మీ స్వంత మాటల్లో బైబిల్లో ఏ వాక్య భాగం అయితే చదివారో ఆ వాక్య భాగాన్ని అంతటిని రాయాల. రాసిన తర్వాత దాన్ని ఒకసారి చూసుకొని బైబిల్లో అలా ఉందా లేదా అని ఒకసారి పరిశీలించుకోవాలి. అప్పుడు మనకేమర్థమవుతుందంటే అసలు అందులో నేను చదివినటువంటి విషయం నేను ఎంతవరకు గ్రహించానో అది నాకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? సో చాలాసార్లు ఈ విషయంలో మనం ఎన్నోసార్లు మిస్టేక్ చేస్తాం, దానివలన వాక్యం మనకు అర్థం కాదు. సో కాబట్టి అలా చేస్తే కొంచెం ఉపయోగం ఉంటుంది. తర్వాత బి విషయ పరిశీలనలో మీరు సేకరించిన పదములను గూర్చి వివరముగా తెలుసుకోవాలి. అనగా వాటి యొక్క అర్థము, నిర్వచనము, మూలపదం, దానిని వినియోగించిన సందర్భం మొదలైనవి. అవసరమైతే డిక్షనరీ అంటే నిఘంటువుని వినియోగించాలి. బైబిల్లో వేరువేరు చోట్ల ఆ పద వినియోగం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సో ఇది పదములను గురించి అంటే మీరు కొన్ని మాటలు పట్టుకున్నారు కదా. ఇందాక మనం ప్రేతోర్యం అని ఒక మాట పట్టుకున్నాం. అలాంటి మాటలు చాలా పట్టుకుంటారు కదా. నిత్య జీవం అనే మాట, లేకపోతే విశ్వాసం అనే మాట, లేకపోతే శరీర సంబంధి అనే మాట. ఆ మాటలను పట్టుకున్నప్పుడు వాటి యొక్క అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అది బి. ఓకే. సి ఆ వాక్య భాగ సందర్భాన్ని పరిశీలించినప్పుడు 3 విషయములను చూడాలి. మొదటిగా పైన క్రింద ఉన్న వచనాల ఆధారంగా దాని సందర్భాన్ని చూడాలి. రెండవదిగా ఆ పుస్తకం యొక్క సందర్భాన్ని చూడాలి. మూడవదిగా మొత్తం బైబిల్ సందర్భాన్ని గ్రహించాలి. అనగా దేవుని మహాసంకల్పమునకు అది సరిపోవాలి. సందర్భమును సరిగా గ్రహించకపోతే మనం అబద్ధ బోధలను తయారు చేసే ప్రమాదం ఉంది. ఉదాహరణకి మంచి సమరయుడు. ఓకే, ఇందులోని విషయం మీకు అర్థం అవ్వాలి. ఒక సందర్భాన్ని గ్రహించాలి. అంటే అది ఎందుకు చెప్పాడు, లేక అది ఆ విధంగా ఎందుకు జరిగింది, లేక సందర్భం ఏంటి అనేది గ్రహించాలి. అన్నప్పుడు 3 రకాలుగా సందర్భాన్ని తెలుసుకోవాలి అని మనం చెప్పాము అక్కడ. మొదటిది ఏంటంటే ఆ వచనాలలో ఉన్నటువంటి సందర్భం ఏంటి. రెండవది ఏంటంటే ఆ వచనాలు ఏ పుస్తకంలోనైతే రాయబడ్డాయో. ఉదాహరణకి ఆ వచనం మత్తయి సువార్తలో ఉందనుకోండి, మత్తయి సువార్త యొక్క సందర్భం ఏంటి. లేక అపోస్తుల కార్యాలు అనుకోండి, అపోస్తుల కార్యాల యొక్క సందర్భం ఏంటి అనేది మనం చూడాలన్నమాట. అప్పుడు ఒకటి ఆ వచనం యొక్క సందర్భాన్ని చూస్తాం, రెండవది ఆ వచనం ఏ పుస్తకం యొక్క సందర్భంలో రాయబడిందో మనం చూస్తాం, మూడవది ఇంకొక సందర్భంలో అదేంటంటే బైబిల్ మొత్తం అంటే 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సత్యానికి అది సరిపోవాలా. ఇది ఎలా తెలుస్తుందండి మనకి అని అడిగితే చేస్తూ ఉన్న కొలది తెలుస్తుంది. గాబరా పడద్దు. అందుకనే నేను మొన్న అసలు 66 పుస్తకాల్లో ఉన్నటువంటి విషయం ఏంటి, దేవుడు 66 పుస్తకాల్లో ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి మధ్యలో ఎలాంటి బ్రిడ్జ్ నిర్మించాడో, లేక ఎలాంటి కనెక్షన్ ఉంది అనేది నేను మీకు చెప్పడం జరిగిందన్నమాట. సో ఆ ఓవరాల్ వ్యూ కనుక మనకుంటే అప్పుడు బైబిల్లోని ప్రతి వచనం మనకు అర్థమవుతుంది. అలా కాకపోతే దేనికది ముక్క తీసుకుంటే మనకి పూర్తిగా అర్థం కాదు. కాబట్టి ఈ 3 సందర్భాలు మనం చూడాలి. ఇక్కడ ఉదాహరణకు మంచి సమరయుడు అని నేను చెప్పాను. దాన్ని నేను ఇప్పుడు ప్రస్తుతం వివరించడానికి అంత సమయం లేదు కాబట్టి నేను చెప్పను, కానీ ఒకవేళ అవసరమైతే తర్వాత టైం ఉంటే చెప్తాను. ఓకే. డి ఆ వాక్య భాగమును ఇతర వాక్య భాగములతో పోల్చి చూడాలి. ఓకే, వాక్య భాగాన్ని ఇతర వాక్య భాగాలతో పోల్చి చూడడం. దీని కొరకు చైన్ రిఫరెన్స్ బైబిల్ కానీ అకారాది పట్టిక కాంకుడెన్స్ వంటి పుస్తకాలను సహాయకరంగా వినియోగించవచ్చు. ఇక్కడ మనం గమనించవలసిన కొన్ని విషయములు. 1, వాక్యానికి విరుద్ధంగా వాక్యం ఉండదు, ఎందుకంటే దేవుడే దీనికి గ్రంథకర్త. అది బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడదు. 2, పూర్తిగా విశదపరచబడని వాక్య భాగాలను ఆధారం చేసుకుని మనం ఒక నిర్ణయానికి రాకూడదు. దాని వివరణ మరో చోట ఉండవచ్చు. ఉదాహరణకి ఏదో ఒక వాక్య భాగం చదివాము, కానీ మనకు పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి ఏదో ఒక అర్థం చెప్పేసుకోకూడదు. దాని యొక్క అర్థం ఇంకో చోట ఉండొచ్చు, మనం బైబిల్ చదువుతుండగా అది మనకి తెలుస్తుంది. సో ఆ విషయాలు మనం వేచి చూడాలన్నమాట. రైట్.
3. దేవుని వాక్యాన్ని సరళమైన రీతిలోనే గ్రహించాలి. అయితే అది వ్రాయబడిన విధానాన్ని బట్టి దానిని గ్రహించాలి. ఉదాహరణకు అపోస్తులుల కార్యములు ఒక చారిత్రక గ్రంథం, ప్రకటన గ్రంథం ఒక ప్రవచన గ్రంథం, లూకా సువార్త ఒక జీవిత చరిత్ర, రోమా పత్రిక ఒక సిద్ధాంతమును గూర్చిన బోధ, కీర్తనలు కవితా రూపం, తిమోతికి వ్రాసిన పత్రిక ఒక వ్యక్తిగత ఉత్తరం. అలానే సామెతలు కొన్ని గూఢభావములతో కూడిన వాక్యాలు, అందులో సత్యం దాగి ఉంటుంది. అర్థమవుతుంది కదా? సో ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క స్టైల్ ఉంది. సో అందులో నుంచి మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. రైట్. 4. మన ఆలోచనకు అనుగుణంగా వాక్య భాగం యొక్క అర్థమును మార్చేసుకోకూడదు. అక్కడ ఉన్న భావమును యథాతథంగా గ్రహించాలి. 2 పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. అదొకసారి చూడండి. పేతురు 2వ పత్రిక 3:16. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచూ ఉన్నాడు. దాని తర్వాత, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. బైబిలే చెబుతుంది, కొంచెం గ్రహించడానికి కష్టం. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అంటే కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా మన ఆలోచనని బట్టి వాటిని మార్చేసుకుంటాం. అది కూడదు అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, తర్వాత చదవండి. ఈ సంస్కృతిపరమైన విషయాలు ఏమైనా ఉంటే వాటిని తెలుసుకోవాలి. దీని కొరకు బైబిల్ నిఘంటువును వాడుకోవచ్చు. అందులో బైబిల్ కాలమాన పరిస్థితులు వివరించబడతాయి. సంస్కృతిలోనే మనుషుల జీవన విధానం దాగి ఉంటుంది. ఓకే. చివరిగా ఇతర వ్యాఖ్యానములను సంప్రదించవచ్చు. ఇతర భక్తులు ఈ వాక్యానికి ఎలాంటి భావాన్ని వ్యక్తం చేశారో తెలుసుకోవడం వలన మన అవగాహన మెరుగుపరచబడవచ్చు. దేవుడు తన ప్రజలతో మాట్లాడును, కానీ జాగ్రత్తగా ఉండాలి. అందుచేతనే మొదట వాక్యమును తెలుసుకోవాలి. ఈ మాట మీకు అర్థమైందా? దేవుడు తన ప్రజలతో మాట్లాడతాడు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? కొంతమంది ఏంటంటే వారి స్వంత ఆలోచనలనే దేవుడు మాట్లాడినటువంటి మాటలుగా చెప్పేసేటువంటి వారు కూడా ఉన్నారు. అందువలన ఇతరుల యొక్క వ్యాఖ్యానాలను మనం చదువుతూ ఉన్నప్పుడు కానీ వింటూ ఉన్నప్పుడు కానీ మనం జాగ్రత్త పడి అది బైబిల్ ప్రకారంగా ఉందా లేదా అనేది గ్రహించడం అవసరం. ఎలా గ్రహింపు వస్తుంది? బైబిల్ చదవాలి. ఓకే. 3వ మెట్టు అన్వయము. దేవుడు తన వాక్యంలో నుండి మనకు ప్రత్యక్షపరిచిన సత్యాన్ని జీవితంలో ఆచరణలోనికి తీసుకొని వచ్చుట. ఈ క్రింది విషయాలను గమనించాలి. వాక్య సత్యంను గ్రహించాము. నీ భావం తప్పైతే నీ అన్వయం కూడా తప్పే అవుతుంది. ఓకే, అన్వయం అంటే మీకు అర్థమైంది కదా? అన్వయం అంటే ఏ వాక్యంలో నుండి ఏ సత్యాన్ని అయితే తెలుసుకున్నామో ఆ సత్యాన్ని జీవితానికి, అనుదిన జీవితానికి వర్తింప చేసుకోవటం. ఇప్పుడు మన అవగాహన తప్పు అనుకోండి, మనం మన జీవితంలోనికి తీసుకునేది కూడా తప్పే అవుతుంది. మన అవగాహన సరైంది అనుకోండి, అప్పుడు మన యొక్క జీవితంలోకి మనం తీసుకునేది కూడా సరైంది అవుతుంది. ఉదాహరణకి రోమా పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చాలామంది తప్పుగా అర్థం చేసుకునేటువంటి విషయం. అది అక్కడేముంది? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఈ మాట మనం ఎలాగ అర్థం చేసుకుంటాం? ఏం జరిగినా దేవుడు మన మేలు కోసమే చేస్తాడు. ఏం జరిగినా దేవుడు మన మేలు కోసమే చేస్తాడు. ఆ మాట అందరికీ నచ్చుద్ది కూడా. కాబట్టి ఆ మాట చెబితే చాలామందికి ఓహో అయితే దేవుడు నాకు మేలు చేస్తాడని ఒక ధైర్యం వస్తుంది అన్నమాట. కానీ నిజానికి ఆ మేలేంటి? ఆ మేలేంటి అని అడిగితే ఆ క్రింద వచనంలో చెబుతాడు, అది ప్రతి విశ్వాసి యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడటం ఆ మేలు.
అలా చెక్కబట్టం ఆ మేలు. కనుక ఈ వాక్యాన్ని మనం కేవలం పైన మామూలుగా మనం అనుకునేటువంటి మేలు అని ఆలోచన చేస్తే మనకేమీ దాని ద్వారా పెద్ద ప్రయోజనం ఉండదు. అదే వాక్యంలో చెప్పినటువంటి మేలును గురించి కనుక మనం ఆలోచన చేస్తే అప్పుడు జీవితంలో మార్పు అనేది ప్రారంభమవుతుంది. మనకు అర్థమవుతుంది, నేను ఎక్కడున్నాను, ఏం జరుగుతుంది, నేను ఇంకా ఎలా ఎదగాలి అనే విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. సో అదే ఇక్కడ మనం చెబుతూ ఉన్నాం. ఓకే, బి చదవండి. బి, వాక్య సత్యంను మన అనుదిన జీవితంకు వర్తింపజేయాలి. అనుదిన జీవితం అంటే దైనందిన జీవితం అంటే ఏంటి? మనం ఏం చేసినా నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ సంఘ జీవితంలో, సమాజ జీవితంలో, వ్యాపార జీవితంలో అన్నీ వస్తాయి, అన్ని రంగాలు వస్తాయి. ఈవెన్ నీ క్రీడా జీవితంలో ఆటలాడుకునేటప్పుడు అలానే నీ పిల్లలతో నువ్వు మాట్లాడినప్పుడు, నీ పెద్దోళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు, నీ తల్లిదండ్రులను చూసుకోవాల్సి వచ్చినప్పుడు అన్ని రంగాలు వస్తాయి అన్నమాట. ఈ అనుదిన జీవితం అంతటికీ దాన్ని వర్తింపు చేయాలి. ఓకే. సి, సత్యమును మన హృదయంలో దాచుకొని జ్ఞాపకం ఉంచుకొని దానిని ధ్యానించాలి. కీర్తన 119 కీర్తన 97వ వచనం, దినమెల్లా ధ్యానించాలి. కీర్తన 1వ అధ్యాయం, దివారాత్రులు ధ్యానించాలి. మత్తయి 4వ అధ్యాయము, యేసు వినియోగించినట్లు వినియోగించాలి. సో మత్తయి 4లో ఏముంది? యేసుక్రీస్తుకి ఎదురైన శోధనలు. ఓకే. డి, సత్యాన్ని అవలంబించే అవకాశాలను దేవుడు ఇస్తాడు. అన్వయం కొరకు 8 ప్రశ్నలు. ఏదైనా అనుసరించదగిన మాదిరి ఉందా? ఏదైనా విడువవలసిన పాపంను గూర్చి హెచ్చరిస్తోందా? ఆధారపడదగిన వాగ్దానం ఏదైనా ఉందా? ఏదైనా ప్రార్థించవలసిన అంశం ఉందా? విధేయత చూపాల్సిన ఆజ్ఞ ఏదైనా ఉందా? నెరవేర్చవలసిన షరతును గూర్చి మాట్లాడుతోందా? కంఠస్థం చేయవలసిన వచనం ఉందా? ఏదైనా చేయాల్సిన పని గూర్చి వాక్యం మాట్లాడుతోందా? ఓకే, థ్యాంక్ యూ. సో 8 ప్రశ్నలు మనం అన్వయించుకోవటానికి ఆ వాక్య సత్యాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు ఆ వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది? ఏదైనా అనుసరించవలసిన ఒక సత్యం గురించి మాట్లాడుతుందా? లేక ఏదైనా తీసివేసుకోవలసిన పాపం గురించి మాట్లాడుతుందా? లేకపోతే ఏదైనా ఒక వాగ్దానాన్ని ఇస్తుందా? లేకపోతే ఏదైనా ఒక ప్రార్థన చేయవలసిన అంశాన్ని గురించి మాట్లాడుతుందా? లేకపోతే ఏదైనా ఒక ఆజ్ఞ దేవుడిస్తూ ఉన్నాడా దాని ద్వారా? అలానే ఏదైనా మనం నెరవేర్చవలసినటువంటి ఒక షరతుని గురించి మాట్లాడుతూ ఉందా? అంటే ఇది చేస్తే నేను ఇది చేస్తానని. అలాగనే ఏదైనా కంఠస్థం చేయవలసి ఉందా? అంటే మన మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి ఇది. అలాగనే ఏదైనా మనం చేయాల్సినటువంటి పనిని గురించి మాట్లాడుతూ ఉందా? ఇలా గనక మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే మనకి మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ గ్రహించారని నేను అనుకోవట్లేదు. అంటే ఒక్కసారి చదవగానే కష్టం గ్రహించడం. సో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా దీన్ని మొత్తం చదవండి. అలాగనే మీరు బైబుల్ చదువుతూ ఉంటారు కదా, ఆ చదివేటువంటి వాక్య భాగాన్ని తీసుకొని దాన్ని ఇందులో ఉన్నటువంటి సూచనల చొప్పున దాన్ని చేయటానికి ప్రయత్నం చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. మొదటిసారి మీకు కష్టం అనిపించవచ్చు, రెండోసారి చేసినప్పుడు కూడా కొంచెం కష్టం అనిపించవచ్చు. అది చేస్తూ ఉన్న కొలది మీకు అలవాటైపోద్ది. అప్పుడు ఎక్కువ సమయం మీరు తీసుకోవాల్సిన పని ఉండదు. అలాగనే మధ్యలో నేను అక్కడక్కడ మీరు ఎలాంటి బుక్స్ రెఫర్ చేయాలో కూడా ఇందులో చెప్పడం జరిగింది. సో వాటిని కూడా మీరు సంపాదించుకోవచ్చు. అంటే మనం ఎలాంటి బుక్స్ కొనుక్కోవాలి అనేది కొన్నిసార్లు తెలీదు. సో మనం షాప్కి వెళ్ళినప్పుడు, బుక్ స్టార్కి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా క్రిస్టియన్ డిపోకి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా ఇందులో మనం చూస్తాం. సో ఈ విధంగా కనుక చేస్తే మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు, మన యొక్క కుటుంబం యొక్క ఆధ్యాత్మిక జీవితం, సంఘం యొక్క ఆధ్యాత్మిక జీవితం, అలానే మనం ఎక్కడ ఉంటే అక్కడ
దాని యొక్క పూర్తి ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. మీలో కొంతమందికి ఈ ఇండక్టివ్ స్టడీ మెథడు ముందే తెలిసిన వారు ఉన్నారు, అలానే కొంతమంది ఆల్రెడీ దాన్ని బోధించిన వారు ఉన్నారు, పాటించినటువంటి వారు కూడా ఉన్నారు. కొంతమందికి అయితే ఇది తెలియకపోవచ్చు. బట్ ఏదేమైనా మీకేమైనా సందేహాలుంటే, ఓకే, ఏదైనా అర్థం కానిది ఉంటే దాన్ని మీరు వ్రాతపూర్వకంగా అడగవచ్చు. అది శనివారం పూట డీల్ చేయబడుతుంది. కాబట్టి దీన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. దీన్ని జస్ట్ ఒక మూలని పడేయొద్దు. ఖచ్చితంగా మీరు దీన్ని చదివి దీని ప్రకారంగా వాక్యాన్ని ధ్యానం చేసి మీరు ఆ పని చేస్తూ ఉండగా మీకు ఏదైనా డౌట్ వస్తే మీరు వెంటనే దాన్ని అడగండి, ఇది ఎలా చేయాలండి అని. అప్పుడు మీకు అర్థమవుతుంది. వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే, లేక దాని యొక్క సందర్భం మర్చిపోయి మనం వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే, ఇందాక మనం చెప్పుకున్నాం, తప్పుడు బోధలు కూడా అందులో నుంచి బయటకు వస్తాయి అని. దానికి ఒక ఉదాహరణ మంచి సమరయుడు అని చెప్పాం. ఈ మంచి సమరయుని గూర్చినటువంటి ఉపమానాన్ని యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆ స్టోరీ అంతా మీకు బాగా పరిచయమైన స్టోరీయే కాబట్టి నేను దాని గురించే చెప్పాలనుకున్నాను. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడంట. సో వెంటనే బోధకుడు ఏమంటున్నాడంటే, యెరూషలేము అంటే దేవుని మందిరం ఉండే చోటు, యెరికో అంటే శపించబడినటువంటి స్థలం. కాబట్టి ఒక వ్యక్తి తన యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నుంచి దిగజారిపోతున్నాడు, వెనక్కి జారిపోతున్నాడు అని చెప్పాడు. అందుచేత ఏం జరిగిందంటే దొంగలు అతన్ని దోచుకున్నారు. అంటే దేవుని సన్నిధిలోంచి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి. ఓకే, దొంగలు అతన్ని దోచుకున్న తర్వాత అతన్ని కొట్టేసి కొర ప్రాణంతో పడేశారు. పడేసినప్పుడు ఏం జరిగింది? మొదట ఒక యాజకుడు వచ్చాడు, తర్వాత ఒక లేవీయుడు వచ్చాడు, తర్వాత ఒక సమరయుడు వచ్చాడు. సో యాజకుడు వచ్చాడు అంటే బలి అతన్ని రక్షించలేకపోయింది అంటాడు. ఎందుకంటే చూశాడు, పక్కన నుంచి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, లేక ధర్మశాస్త్రోపదేశకుడు అనుకోండి. సో ధర్మశాస్త్రం అతన్ని రక్షించలేకపోయింది, వాడు కూడా చూసి పక్కన నుంచి వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు. ఈ సమరయుడు ఎవరు అంటే యేసుక్రీస్తే అన్నాడు. ఓకే, యేసుక్రీస్తు వచ్చి అతనికి సహాయం చేశాడంట. అతన్ని చూశాడంట, దగ్గరికి వెళ్ళాడంట. కొర ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తికి ఏం చేశాడు? గాయాలు కట్టాడు. ఎలా? నూనె, ద్రాక్షారసం పోసి గాయాలు కట్టి. సో ఇప్పుడు ఏమంటాడంటే, ద్రాక్షారసం యేసుక్రీస్తు యొక్క రక్తానికి సూచన, నూనె అంటే పరిశుద్ధాత్మకు సూచన. కాబట్టి కట్టేసి ఎక్కడికి తీసుకెళ్ళాడు? పూటకూలవాని ఇంటికి తీసుకెళ్ళాడు. తన గాడిద మీద ఎక్కించుకొని పూటకూలవాని ఇంటికి పూటకూలవాని ఇల్లు అంటే ఏంటి అంటే సంఘము అన్నాడు. ఓకే, ఇప్పుడు సంఘంలోనికి పెట్టి ఆ సంఘంలో ఉన్నటువంటి ఆ పూటకూళ్ళ యజమానికి చెప్పాడంట. అంటే సంఘ కాపురికి చెప్పాడంట. సంఘ కాపురికి ఏం చెప్పాడు? నేను ఈ జాగ్రత్త చూసుకో, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చినా ఒకళ్ళు ఏమైనా ఎక్కువైతే నేను నీకు ఇస్తా అని చెప్పి 2 కాసులు ఇచ్చి వెళ్ళిపోయాడంట. ఆ 2 కాసులు ఏంటంటే, ఒక కాసు ఏమో పాత నిబంధన అంటే, ఇంకో కాసు క్రొత్త నిబంధన. ఓకే, నేను మళ్ళీ వస్తానని చెప్పాడు కదా, అదేంటి? యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ. అద్భుతంగా ఉంది కదా సందేశం. చాలామందికి నచ్చుద్ది. ఈ విధమైనటువంటి సందేశాలు చాలామంది పేరుగాంచినటువంటి సేవకులు కూడా చెప్పటం నేను విన్నాను. కానీ ఈ వాక్యంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. నెంబర్ 1, ఒక వ్యక్తి యెరూషలేం నుండి యెరికోకు వెళ్ళటం శాపమైతే మరి యేసుక్రీస్తు కూడా వెళ్ళాడు కదా. అసలు యెరికోలోనే కదా ఎవరు రక్షించబడ్డారు? జక్కయ్య రక్షించబడ్డాడు అక్కడ. తర్వాత
యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పాత నిబంధన క్రొత్త నిబంధన అని 2 నిబంధనలు ఇచ్చాడా? లేక యేసుక్రీస్తు రాకముందే పాత నిబంధన ఉందా? ఉంది. సో ఈ విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటి పరిశీలనగా చూస్తే ఏవి కూడా టెస్ట్కి నిలబడవు. అసలు యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు ఉపమానం? గుర్తుందా మీకు? ఎందుకు చెప్పాడని? ఒక వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి కొన్ని ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నీ చెబుతూ చివరిన ఒక మాట చెప్పాడు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడంట. చెబితే ఆయన యేసుక్రీస్తు కంటే జ్ఞానవంతునిలాగా ఒక ప్రశ్న వేసాడంట, నా పొరుగువాడు ఎవడో అని అడిగితే అప్పుడు ఈ స్టోరీ అంతా చెప్పాడు. ఈ స్టోరీ అంతా చెప్పి చివరిని నీ పొరుగువాడు ఎవడో నువ్వు తెలుసుకో అని చెప్పాడు ఆయనకి. ఆ పొరుగువాడు ఎవడు? పొరుగువాడు ఈ వ్యక్తికి ఎవడు పొరుగువాడు? అంటే మంచి సమరయుడు పొరుగువాడు అని యేసుక్రీస్తు అవమానం ద్వారా చెప్పాడు. అలా యాక్చువల్లీ ఇక్కడ మంచి సమరయుని గురించి మాట్లాడినప్పుడు విశేషంగా ఒక యూదునికి సమరయుడు నీ పొరుగువాడు అని చెప్పటం అపచారం. బట్ యేసుక్రీస్తు అది చెప్తున్నాడు. సమరయుడు అంటే యూదుడికి పడదు, కానీ నీ అవసరంలో ఉన్నప్పుడు ఎవరు నీకు సహాయం చేశాడో వాడే నీ పొరుగువాడు. లేక నువ్వు బాగున్నావు, అవసరంలో ఉన్న వ్యక్తి ఒకడున్నాడు, ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేయగలిగితే అసలు వాడే పొరుగువాడు. నీ పొరుగునున్నటువంటి వాడు ఆపదలో ఉన్నాడు, వాడికి నువ్వు పొరుగువాడిగా మారు. సో నీ పొరుగువాడు ఎవడు అనేటువంటి విషయం అర్థం చేసుకోవటానికి మాత్రమే యేసుక్రీస్తు ఉపమానాన్ని చెప్పాడు, ఇవన్నీ చెప్పడానికి కాదు. సో ఈ సందర్భాన్ని కనుక మనం మర్చిపోతే మనకు విపరీతమైనటువంటి సందేశాలు వచ్చేస్తాయి. మన ఇష్టమే, మనం ఎలాగైనా సరే చెప్పుకోవచ్చు. అందుకనే సందర్భాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈవెన్ ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో 9వ వచనంలో, కొరింథీయులు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఇదొకటి బాగా ఎక్కువగా సేవకులు వాడుకునేటువంటి వాక్యం. 9వ వచనంలో ఏముంది? ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? దేవుడు నీ కోసం ఏం దాచి ఉంచాడో అది నీకు తెలియదు, కానీ ఆయన నీ కోసం ఏదో దాచి ఉంచాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఇది చెయ్యు, ఇది చెయ్యు, ఇది చెయ్యు, ఇది చెయ్యు, దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు అని చెప్పేసి ముగించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ కింద వచ్చిన ఎవరైనా సరే చదువుతారా? కింద వచ్చిన ఏముంది? మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. నో మోర్ మర్మం, అది ఇంకా రహస్యం కాదు. దేవుడు ఏమి దాచి ఉంచాడో నేను మీకు చెబుతాను చూడండి అని చెప్పి దేవుణ్ణి ప్రేమించే వారి కోసం దాచి ఉంచేటటువంటి మేలు అని బైబిల్లో నుంచి బోల్డ్ రిఫరెన్సులు తీసి చెప్పేటువంటి సందేశాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా దేవుడు దానిని బయలుపరిచేశాడు అని చెప్తున్నాడు.
ఇంతకీ ఆ బయలుపరచబడిన సత్యం ఏంటి అని అడిగితే 2వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అది మీరు చదివి ఫైండ్ అవుట్ చేయండి. అర్థమవుతుందా? ఇంతకీ దేవుడు బయలుపరిచినటువంటి ఆ విషయం ఏంటో అది మీరు చదివి ఫైండ్ అవుట్ చేయండి. తప్పకుండా తెలుస్తుంది. అది కనుక మీరు పట్టుకోగలిగితే అప్పుడు మీరు సందర్భాన్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళు అవుతారు. సో దేవుడు అట్టి జ్ఞానము, అట్టి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రములు. నీ వాక్యాన్ని ధ్యానించాలనే ఆశ మాలో ఉంచినందులకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయితే నీ వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి అనే సంగతిని ఈ రోజున మీరు మాకు తెలియజేసినందులకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ విధంగా నీ వాక్యం దగ్గరికి మేము వస్తూ ఉన్నప్పుడు తండ్రి, నీవే నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని మా మనస్సులో జరిగిస్తారు. నీ స్తోత్రాలు. నీ ఆత్మను బట్టి ప్రతి విషయాన్ని మాకు ప్రత్యక్షపరచు దేవుడవు. నీకు స్తోత్రాలు తండ్రి. గనుక నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్య సత్యాలను మేము గ్రహించి ఆ ప్రకారంగా మా జీవితములను సరిచేసుకోవటానికి కావలసిన కృపనిమ్మని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించిన ప్రకారం క్షమించుము. శోధనకు తేక కీడును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు సదాకాలం తోడే ఉండునుగాక. ఆమేన్.